RX-100 మంగళవారం ఈ రెండు సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. విభిన్నమైన కథలను డిఫరెంట్ టేకింగ్తో తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న ఈ దర్శకుడు తాజాగా శ్రీనివాస మంగాపురం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఘట్టంనేని కుటుంబానికి చెందిన జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఇక సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య జూలై 30న శ్రీనివాస మంగాపురం థియేటర్లోకి వచ్చింది. అయితే సినిమా విడుదలైన తరువాత పరిస్థితి అనుకున్న విధంగా కనిపించలేదు. జయకృష్ణ, రషా తడానీలు తమ పాత్రలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సినిమాలో స్క్రీన్ ప్లే వేగం తగ్గడం, కథలో ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కొత్తదనం లేకపోవడం వంటి అంశాలు సినిమాకు మైనస్గా మారాయని టాక్ వినిపించింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర శ్రీనివాస మంగాపురం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేకపోయింది. సాధారణంగా ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ పరాజయానికి కారణాలను బయటపెట్టడం, ఇతర అంశాలను ప్రస్తావించడం సినీ ఇండస్ట్రీలో మనం చూస్తూనే ఉంటాం. కానీ అజయ్ భూపతి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించారు. శ్రీనివాస మంగాపురం ఫెయిల్యూర్పై ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా ప్రయాణం తనకు ఎన్నో మంచి అనుభవాలను, మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చిందని అజయ్ భూపతి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో హీరోగా పరిచయమైన జయకృష్ణ, హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రషా తడానీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరిద్దరితో కలిసి పనిచేసిన సమయంలో వారు డెబ్యూ ఆర్టిస్టులు అనే ఫీలింగ్ తనకు ఎక్కడా కలగలేదని అజయ్ భూపతి చెప్పుకొచ్చారు. ఇద్దరు కూడా తమ పాత్రల కోసం 100% కష్టపడ్డారని, సినిమా కోసం తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారని ప్రశంసించారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్లో భాగమైన నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లు ప్రతి ఒక్కరికి అజయ్ భూపతి తన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ మొత్తం పోస్ట్లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం మాత్రం ఒక్కటే. అదే సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత తనదేనని అజయ్ భూపతి చెప్పడం. శ్రీనివాస మంగాపురం ఫలితం తనకు ఒక మంచి పాఠమని, ఈ పరాజయం నుంచి నేర్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. సినిమా ఫెయిల్ అయిన సమయంలో ఆ బాధ్యతను ఇతరులపైకి నెట్టకుండా దర్శకుడుగా తానే బాధ్యత తీసుకోవడం ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఇక ఈ ఫెయిల్యూర్తో తాను ఆగిపోనని కూడా అజయ్ భూపతి స్పష్టం చేశారు. ప్రేక్షకుల్ని మెప్పించే సరికొత్త కథతో మరింత బలంగా తిరిగి వస్తానని ఆయన హామీ ఇచ్చారు. అజయ్ భూపతి గతంలో RX-100, మంగళవారం సినిమాలతో తనలోని డిఫరెంట్ మేకింగ్ను ప్రేక్షకులకి చూపించారు. అందుకే శ్రీనివాస మంగాపురం ఫలితం ఎలా ఉన్నా ఆయన నుంచే వచ్చే తదుపరి సినిమా ఏంటి, ఎలాంటి కథతో వస్తారు అనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో ఉంది. మొత్తానికి ఒక సినిమా విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఒక సినిమా ఫెయిల్యూర్ని అంగీకరించి దాని బాధ్యత నాదే, దీని నుంచి పాఠం నేర్చుకుంటాను అని చెప్పడం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తోంది. అందుకే అజయ్ భూపతి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పరాజయం నుంచి అజయ్ భూపతి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారు? ఆయన తదుపరి సినిమా మరింత కొత్తగా, మరింత బలంగా ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీకు శ్రీనివాస మంగాపురం సినిమా ఎలా అనిపించింది? అజయ్ భూపతి తన ఫెయిల్యూర్పై చేసిన ఈ స్పందనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.